వెల్కమ్ టు i6 న్యూస్. ఈరోజు వార్తలు. దందాకోరులకు దత్తత ఇవ్వండి. వ్యవస్థలను దోచుకునేటోళ్లకు పుష్కలంగా సవలతులు లభిస్తున్నాయి. అధికారం అంటేనే దోచుకునుడు. సేవ చేద్దామన్న సోయి ఎవరికి లేదు. పడిచేస్తూ పస్తులునేటోళ్ళ సొమ్మును పందికొక్కులా మేస్తున్నారు. ఆస్తుల సంపాదన, ఆదాయ పెంపు ఇదేనా? బతుకు మానవత్వం లేకపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగానైనా బతకాలి. అధికారిక ఆధారాలతో నేరుగా దోచుకుంటున్నారు. వ్యవస్థలను ఎంతలా దిగజారుస్తున్నారో అధికారులకే వదిలేయాలి. పదవుల కోసం పైసలు పెట్టడం, పైసల సంపాదన కోసం పదవులు దక్కించుకోవడం, దోచుకున్నోనిదే రాజ్యం, దాచుకున్నోనిదే కాలం. డాక్టర్ బరిగల శివ. వైభవంగా సాంప్రదాయబద్ధంగా ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026. మేడారంలో భక్తుల ఇక్కట్లు, బస్టాండ్లో ఉధృతమైన ఆందోళన. ఇది జాతర లేక శిక్ష అంటూ ప్రభుత్వంపై మండిపడిన భక్తులు. ఎస్బీఐలో 2273 ఉద్యోగాలు. బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారికి భారీ అవకాశం. మేడారం జాతరపై తీవ్ర విమర్శల వెల్లువ. ప్రెస్ మీట్ రద్దుతో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతం. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా మన అభ్యర్థులు ఉండాలి. రేవంత్ రెడ్డి. అమెరికా నుంచి జూమ్ మీటింగ్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచన.